మరి ఇంత ఈజీ అనుకోలేదు మామ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొనొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం మనం ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లో నుంచే మన ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది మార్చుకోవచ్చు. ఇకపోతే పోయిన పాత ఆధార్ నంబర్‌కి ఓటీపీ రావాల్సిన అవసరం కూడా లేదంటే ఆ నంబర్ మీ దగ్గర లేకపోయినా ఒకటే, ఉన్నా ఒకటే ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ మీ మొబైల్‌లో మీరే మీకు నచ్చిన మొబైల్ నంబర్ అనేది మార్చుకోవచ్చు. అదే గతంలో అయితే మనం ఈ మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్‌కి వెళ్ళాల్సొచ్చేది. అక్కడ 1 అవర్, 3 అవర్స్ ఒక్కొక్కసారి వెళ్లి సర్వర్ ఇష్యూ వల్ల మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేవాళ్ళు సందర్భాలు కూడా ఉన్నాయి. సో, అలాంటి టెన్షన్ అనేది పడొద్దు. జస్ట్ మన మొబైల్‌లోనే మనమే ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటి? కొత్తగా వచ్చిన అప్‌డేట్ అనేది నీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ వచ్చేసి 3 మంత్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ యూజర్స్‌కి మాత్రమే అవైలబుల్‌లో ఉండేది. ప్రెజెంట్ ఆండ్రాయిడ్ అంటే ప్రతి ఒక్కరు నార్మల్ మొబైల్ వాడేవాళ్ళు కూడా ఈ ఆప్షన్ అనేది ఉపయోగించుకొని మనం మొబైల్ నంబర్ అయితే లింక్ చేసుకోవచ్చును. వీడియో యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమంది చాలామంది ఇట్లా మొబైల్ నంబర్ లింక్ లేకపోవడం వల్ల కొన్ని అప్‌డేట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందుకోసం మనకి 2 యాప్స్ అయితే కావాలి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఆధార్ యాప్. ఈ ఆధార్ యాప్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది గవర్నమెంట్‌కి సంబంధించి సర్టిఫైడ్ యాప్ అంటే ప్లే స్టోర్‌లో మనకి అవైలబుల్‌లో ఉంది. అలాగే మనకి ఆధార్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకి నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశా కాబట్టి మనకు ఓపెన్ అని అవుతుంది. ఇన్ కేస్ మీకు ఆధార్ యాప్ అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆధార్ యాప్, ఇంకొక యాప్. ఆ 2 యాప్స్ అనేది డిస్క్రిప్షన్‌లో లింక్స్ ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకొని డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి. సో, ఇంకొక యాప్ వచ్చేసి మనకి ఆధార్ ఫేస్ ఐడీ యాప్. అంటే ఈ యాప్ వచ్చేసి మనకేంటంటే మన అథెంటికేషన్ ఫేస్ అనేది తీసుకోవడానికి ఈ యాప్ అనేది మనకు యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనకి సర్కిల్ అనేది అయితే ఉంటుంది. ఈ విధంగా ఫేస్ అనేది మనము ఆప్షన్ అయితే అలో చేసిన వెంటనే మొబైల్ ఓటీపీస్ అనేది లేకుండా మన ఫేస్ అథెంటికేషన్ ద్వారా మన ఆధార్ అనేది ధృవీకరించుకోవచ్చు. సో, ఈ యాప్ అనేది కావాలి. కాకపోతే చాలామంది అడుగుతారు. ఈ యాప్ అనేది మనము ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఓపెన్ అంటే యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ గాని అట్లా ఏం ఓపెన్ అవ్వవు. జస్ట్ మొబైల్ ఇన్‌స్టాల్ అయ్యి సైలెంట్ అయిపోతుంది. అంటే అది మొబైల్ అనేది మనకు మొబైల్ అప్లికేషన్ కనిపించకుండా ఈ విధంగా ఉంటుంది. మీరు పొరపాటున అన్‌ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ యాప్ అనేది డిలీట్ అయిపోతుంది. సో, జస్ట్ డౌన్‌లోడ్ చేసి వదిలేయండి. ఓపెన్ చేసి వదిలేయండి. సో, ఇప్పుడు ఇంకా మనము ఆధార్ ఫేస్ యాప్ మనకి ఏదైతే ఆధార్ యాప్ అని ఉందో ఆధార్ యాప్ ద్వారా ఏ విధంగా మన మొబైల్‌కి లింక్ అనేది చేసుకోవచ్చు అనేది ఇక్కడ నేను క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మీ ముందునే యాప్ అనేది ఓపెన్ చేశాను. యాప్ అనేది ఓపెన్ చేస్తానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అలో అని అయితే ఉంటాయి. అన్ని అలో అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూడండి డిస్కవరీ కీ ఫీచర్స్ అని ఉంది కదా! సింపుల్‌గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, నెక్స్ట్ అని ఇచ్చేసి ఇక్కడ ఐ యామ్ రెడీ విత్ మై ఆధార్ అని అయితే ఉంటుంది. అందుకన్నా ముందు ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ అయితే మనం ఇక్కడ వెరిఫై చేయాల్సింది. అలాగే గుడ్ లైటింగ్ ఫర్ ఫేస్ అథెంటికేషన్. సో, మన ఆధార్ నంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఇవ్వాలి. ఫేస్ అథెంటికేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకి గుడ్ లైటింగ్ బాగా మన ఫేస్ అనేది బ్రైట్‌నెస్‌గా ఉండాలి. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఐ యామ్ విత్ అంటే మా ఆధార్ రెడీగా ఉన్నామని అయితే మనం క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మన యొక్క ఆధార్ నంబర్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు నా ఆధార్ నంబర్ అనేది నీకు ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఎవరు ఆధార్ నంబర్ మార్చాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇచ్చి కంటిన్యూ మీద ఇచ్చేయండి. కంటిన్యూ మీద ఇచ్చేస్తాను. ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ ఒకసారి మీరు అట్లా కిందికి స్వైప్ చేసేసి ఇక్కడ మనకి చెక్ బాక్స్ అయితే ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో, నేను ఏ విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో ఆ విధంగా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ సిమ్ అనేది ఏ సిమ్ అనేది ఉంది అంటే మీరు ఇప్పుడు మొబైల్‌కి లింక్ చేస్తున్నారు కదా! ఇక్కడ ఏ సిమ్ అనేది ఉంది అథెంటికేషన్ కోసం కూడా అడుగుతుంది. కొంతమందికి డబుల్ సిమ్ ఉంటే మీ మొబైల్‌లో 2 సిమ్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ఒక సిమ్మే ఉంది కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేస్తున్నానండి. సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి సెండింగ్ వెరిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా 55 సెకండ్స్ అడుగుతుంది. వెరిఫై మొబైల్ నంబర్ అడగడం జరుగుతుంది. ప్రెజెంట్ మీ మొబైల్‌లో ఏ సిమ్ అయినా ఉన్నా గానీ ఇక్కడ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాకపోయినా మనం ఫేస్ అథెంటికేషన్ ద్వారా డైరెక్ట్‌గా మన మొబైల్‌తో మనము లాగిన్ అయిపోవచ్చు. సో, ఇక్కడ కొంచెం టైం ప్రాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఎందుకు ఈ వెరిఫికేషన్ అంటే ప్రెజెంట్ మన మొబైల్‌లో ఏ సిమ్ ఉంది ఆ సిమ్ సంబంధించి ఇక్కడ చూడండి మనకి జియో యూజర్ 5G అనేది ఇక్కడ ఏదైతే ఉందో సిమ్ 1లో సిమ్ అనేది ఉందా లేదా కన్ఫర్మేషన్ కోసం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోనివ్వండి. సో, ఇక్కడ చూడండి మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ఎంఎస్ అనేది సెండ్ అయింది. అలాగే మొబైల్ వెరిఫై అంటే టోటల్‌గా 2 స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మనము కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అంటే ఇప్పుడు మన యొక్క ఫేస్ ద్వారా అథెంటికేషన్ అనేది ఇవ్వాలి. సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి.
అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తానే ఇన్వైట్ ఫేస్ అథెంటికేషన్ అయితే ఉంటుంది. సింపుల్‌గా క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ అయితే కనిపించడం జరుగుతుంది. సో, మీరు ఒకసారి గ్లాసెస్ అనేది తీసేసి ఒకవేళ మీ ఫేస్ అనేది క్లారిటీగా వాళ్ళకి యాప్‌లో కనిపించే విధంగా ఉండాలండి. అప్పుడే మనకి అప్డేట్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడ చూడండి ఫేస్ అథెంటికేషన్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్‌గా మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో, మనం ఎవరిదైనా మొబైల్ నంబర్ లింక్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద వాళ్ళ ఆధార్ నంబర్ కొట్టి లాగిన్ అయిపోయేసి లాగిన్ అయిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ అనేది వాళ్ళది ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ నుంచి మనం మొబైల్ నంబర్ అనేది అప్డేట్ చేయొచ్చు. సో, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ ఎంటర్ న్యూ 6 డిజిట్స్ పిన్ అడగడం జరుగుతుంది. అంటే ప్రతిసారి మనం లాగిన్ అవ్వాలంటే మన ఆధార్ నంబర్ ఇచ్చి ఫేస్ అథెంటికేషన్ అనేది ఇవ్వకుండా సపోజ్ ఇప్పుడు మనం ఫోన్‌పేకి ఏ విధంగా పాస్‌వర్డ్ పెట్టుకుంటామో ఆ విధంగా ఇక్కడ కూడా మనం ఒక పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. నెక్స్ట్ టైమ్ మీరు యాప్ అనేది ఓపెన్ చేయాలంటే సో, ఇక్కడ కోడ్ అనేది ఇస్తే సరిపోతుంది. మన యొక్క స్క్రీన్ లాక్ లాగా ఈ యాప్‌కి కూడా ఒక లాక్ పెట్టుకోమని అడుగుతుంది. సో, ఇప్పుడు మీకు నచ్చిన పాస్‌వర్డ్ అనేది అయితే పెట్టుకోండి. సో, ఇప్పుడు నేను ఒక నంబర్ అనేది అయితే ఇక్కడ ఇచ్చాను. సో, 2 టైమ్స్ అయితే ఇవ్వాలి మనము. 2 టైమ్స్ అనేది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా లాగ్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇక్కడ లాగిన్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు అన్ని యెస్ అని మీద క్లిక్ చేయండి. యెస్ అని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి మన యొక్క ఆధార్‌కి సంబంధించి ఇక్కడ ఒక స్కానర్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన ఫోటో రావడం జరుగుతుంది. ఇక్కడ మన ఫుల్ నేమ్ రావడం జరుగుతుంది. సో, మన యొక్క ఆధార్‌కి సంబంధించి ప్రతి ఒక్కటి డిజిటల్ రూపంలో రావడం జరుగుతుంది. సో, గతంలో మనము ఒక ఆధార్ అనేది ఎక్కడికైనా వెళ్లి తీసుకొని పోవాలంటే పేపర్‌లెస్ అంటే మనము పట్టుకొని వెళ్ళేవాళ్ళము పేపర్‌గా. ఇప్పుడు పేపర్‌లెస్‌గా జస్ట్ ఈ మొబైల్‌లో యాప్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా స్కానర్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటే సరిపోతుందని మన యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్నీ మొత్తం అక్కడ వచ్చేయడం జరుగుతుంది. సో, ఎక్కడైనా హోటల్స్ గానీ, ఎక్కడికైనా ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన ఆధార్ ఐడెంటిటీ అడిగినప్పుడు ఇవ్వకుండా ఇలా స్కానింగ్ ద్వారా ఉపయోగించుకోమని గతంలో మనకి కేంద్ర ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది. సో, ఇక్కడొచ్చేసి మనకిక్కడ చూడండి మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మన అడ్రెస్, మన పేరు, మన సో అండ్ సో వాట్ అనేది. సో, ఇక్కడ సింపుల్‌గా మీరేం చేస్తారంటే షేర్ ఐడీ అని ఉంది కదా! షేర్ ఐడీ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి డౌన్‌లోడ్ ఆధార్ అని ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనము ఆధార్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ఇక్కడ సింపుల్‌గా డౌన్‌లోడ్ ఆధార్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ అనేది అయిపోవడం జరిగింది. ఇక్కడ మనకి మనం ఇన్‌కేస్ ఆధార్ అనేది డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయాలంటే మన నేమ్‌లోని లెటర్స్ 3 లెటర్స్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ 3 లెటర్స్ ఎంటర్ చేస్తేనే మనకి ఆధార్ అనేది డౌన్‌లోడ్ అయిపోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీ మొబైల్‌లోనే ఆధార్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. సో, ఇక్కడికి క్లియర్. ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటంటే మనము ఇక్కడ నుంచి మొబైల్ నంబర్ ఎలా లింక్ చేయాలి? సో, ఈ విధంగా మీరు ఇట్లా కిందికనేది స్క్రోల్ చేయండండి. కిందికనేది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మై ఆధార్ అప్డేట్ అనేది అయితే ఉంటుంది. అంటే మన ఆధార్ కార్డ్‌కి సంబంధించి సర్వీసెస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే మై ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. మై ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ రావడం జరిగింది. మొబైల్ నంబర్ అప్డేట్, అడ్రెస్ అప్డేట్, నేమ్ అప్డేట్, ఈమెయిల్ ఐడీ అప్డేట్. సో, కంప్లీట్‌గా మనకి 4 రకాల ఆప్షన్స్ రావడం జరిగింది. ఈ 4 రకాల ఆప్షన్స్ కూడా మనము ఇక్కడి నుంచి అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఈ 4 రకాల ఆప్షన్స్‌లలో మనకి 3 ఆప్షన్స్ అనేది వర్క్ అవ్వట్లేదు. నేమ్ గాని, అడ్రెస్ గాని, ఇకపోతే ఈమెయిల్ గాని అప్డేట్ అనేది అవ్వట్లేదు. అవి త్వరలో మనకి తీసుకోవడం జరుగుతుంది. ప్రెజెంట్ మనకి మొబైల్ నంబర్ అనేది ఇక్కడి నుంచే మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చును ఎక్కడికి వెళ్ళకుండా. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొబైల్ నంబర్ అప్డేట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి 30 డేస్ అయితే టైం అయితే అడగడం జరుగుతుంది. రూ. 75 చార్జెస్ అవ్వడం జరుగుతుంది. రిక్వైర్డ్ న్యూ మొబైల్ నంబర్ ఇక్కడ మనం ఇచ్చేయాలి. సో, ఇక్కడ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. న్యూ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఫేస్ అథెంటికేషన్, మేక్ పేమెంట్, కంప్లీట్ ఆఫ్ రిక్వెస్ట్. సో, ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచే మన మొబైల్ నంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 30 రోజులు అని చెప్తారు గానండి 30 రోజులైతే కాదు. ఒక 1 వీక్ లోపే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం అప్లై చేసిన తర్వాత మనకు యూఆర్ఎన్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ ద్వారా కూడా మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఏ స్టేజ్‌లో ఉంది, ఏంటి, సో అండ్ సో వాట్ అనేది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 75 ఖర్చు అవుతుందండి మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలంటే. సో, ఇక్కడికి క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి క్లియర్‌గా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్‌గా. ఇప్పుడు మనం మొబైల్ నంబర్ అనేది అప్డేట్ చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తానే గతంలో మీ ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో, ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ కనిపించిన తర్వాత ఇన్‌కేస్ ఇప్పుడు మొబైల్ నంబర్ అనేది మనం కొత్తది మార్చుకోవాలనుకుంటే ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో, న్యూ మొబైల్ నంబర్ అనేది ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్‌లో మనము కొత్త మొబైల్ నంబర్ అనేది అప్డేట్ చేయాలి. ఇన్‌కేస్ ఈ ఆధార్‌కి ఈ నంబర్‌కి ఓటీపీ అనేది అవసరం లేదండి. ఇప్పుడు కొత్తగా మనం ఇచ్చే మొబైల్ నంబర్‌కి మటుకు ఓటీపీ అనేది అయితే ఉండాలి. సో, ఇప్పుడు ఈ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ డీటెయిల్స్ అనేది హైడ్ చేస్తాను. ఎందుకంటే మొబైల్ నంబర్ అనేది కనిపిస్తే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి చాలామంది కాల్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ న్యూ మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసి మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను. ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం వెరిఫై అయితే చేసుకోవాలి. సో, ఇదండి ఇక్కడ ప్రాసెస్. దీని తర్వాత నెక్స్ట్
ప్రాసెస్ పేమెంట్ ఎలా చేయాలో కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏదైతే నెంబర్ మార్చాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని అయితే ఉంటుంది. సింపుల్‌గా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం కొత్తగా రిజిస్టర్ చేయాలనుకున్న మొబైల్‌కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేను వేరే మొబైల్ నంబర్ లింక్ చేయాలనుకుంటున్నా. సో, ఇక్కడ చూడండి నాకు ఓటీపీ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేయాలి 97. సో, ఇక్కడ మనకి టైం ఉంటుందండి. టైం లోపే కంప్లీట్ చేయాలి 2569. సో, ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మార్చబోయే నెంబర్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ టైం కనిపించడం జరుగుతుంది. వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేస్తానే న్యూ మొబైల్ నంబర్ ఓటీపీ వెరిఫైడ్ అంటే ఇక్కడికి మన వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు మనం కొత్తగా మార్చుకోబోయే నెంబర్ అనేది అప్డేట్ అయింది. ఇక మనం పేమెంట్ అనేది పే చేస్తే ఇక గవర్నమెంట్‌కి అనేది మన నుంచి ఒక యూఆర్ఎన్ నెంబర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక రిక్వెస్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి న్యూ నెంబర్ ఓటీపీ వెరిఫైడ్ ఫేస్ అథెంటికేషన్. ఇప్పుడు మన ఫేస్ అథెంటికేషన్ ఏమని అడుగుతుంది. సో, ఇప్పుడు మీరు ఎవరిదైతే ఆధార్ అనేది మారుస్తున్నారనుకుంటే వాళ్ళ యొక్క ఫేస్ అథెంటికేషన్ ఇక్కడ ఇవ్వాలండి. సో, ఇక్కడ మనము ఇక్కడ క్లీన్‌గా ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి. బ్లింక్ ఐస్ అనేది చేయాలి. ఒకవేళ మనకి స్పెట్స్ ఉంటే రిమూవ్ చేయాలి. బాగా లైటింగ్ అనేది ఉండాలి. అలాగే కీప్ ఫేస్ అనేది సర్కిల్ లోపు ఉండాలి. ఇక్కడ మన చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సింపుల్‌గా చెక్ బాక్స్ మీద టిక్ అనేది ఇచ్చేసి మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే ఈ విధంగా మన ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు మధ్యలోకి క్లీన్‌గా అయితే ఉండాలి. సో, ఇక్కడ చూడండి ఫెయిల్యూర్ అయింది. ట్రై అగైన్ మళ్ళీ మళ్ళా అవ్వొచ్చండి. సో, ఇక్కడ చూడండి ఫేస్ అథెంటికేషన్ సక్సెస్‌ఫుల్ అంటే మనము ఫేస్ అనేది మొబైల్‌కి క్లారిటీగా పెట్టినప్పుడే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడికి క్లియర్. ఇక్కడ చూడండి మనకి పేమెంట్ ప్రాసెసింగ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ యువర్ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ₹75. మనం ఇక్కడ ₹75 అమౌంట్ అనేది పే చేస్తేనే మన యొక్క మొబైల్ నంబర్ కొత్తది లింక్ అనేది అయిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ పే అనైతే ఉంది కదా. సో, సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేస్తానే ఇప్పుడు మీ మొబైల్‌లో ఉన్న ఫోన్‌పేనా, గూగుల్ పేనా, పేటీఎమా సో, ఎనీ యాప్స్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫోన్‌పే ఉంది కాబట్టి నా మొబైల్‌లో నేను ఫోన్‌పే ద్వారా అయితే పే చేస్తున్నాను. సో, మీకు నచ్చిన పేమెంట్ ద్వారా అయితే మీరు పే చేయండి. సో, ఈ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్‌గా ఫోన్‌పేకి వెళ్ళడం జరుగుతుంది. ఫోన్‌పేకి వెళ్ళిన తర్వాత మనం ఫోన్‌పేలో పేమెంట్ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ ఒక రిసిప్ట్ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి మీ దగ్గర ఏ బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్‌కి సంబంధించి ఇక్కడ పేమెంట్ అనేది అయితే కంప్లీట్ అయితే చేయబడుతుంది. సో, నేను ఈ డీటెయిల్స్ అన్ని హైడ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది సెక్యూరిటీ కోసం అయితే హైడ్ చేస్తున్నాను. సో, ఇక నేను స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేస్తాను చూడండి. సో, ఇక పే అనేది మనం చేసిన తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మనకి ఒక యూఆర్ఎన్ నెంబర్‌కి సంబంధించి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది అయితే రావడం జరుగుతుందండి. సో, ఆ అప్లికేషన్ నెంబర్ అనేది కూడా మనం ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్‌గా మన మొబైల్‌లోనే మనము మన యొక్క పేమెంట్ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చండి. సో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మొబైల్‌లోనే మనమే మన యొక్క ఆధార్ కార్డ్‌కి న్యూ మొబైల్ నంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు. ఈ లింకింగ్ ప్రాసెస్ అనేది 1 వీక్‌లోకి అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు మనము రిజిస్టర్ చేసాం కదా. రిజిస్టర్ చేసిన తర్వాత మనకు ఒక యూఆర్ఎన్ నెంబర్ అయితే వచ్చింది కదా. ఈ నెంబర్ ద్వారా మన స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలనేది కూడా నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. దీని అంతటికి సంబంధించి 2 యాప్స్ సమగ్ర సమాచారం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. వీడియో యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్‌కేస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయిందో నాకు కూడా తెలుస్తుంది. జై హింద్.